బైబిల్ అవుట్లైన్ గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 11 నుంచి 20 అధ్యాయాల సారాంశాన్ని తెలుసుకుందాము. 11వ అధ్యాయం, ప్రజలందరినీ దేవుడు చెదరగొట్టెను, ప్రజలందరి భాషలు తారుమారు చేశాను. 12వ అధ్యాయం, అబ్రామును దేవుడు ఎన్నుకొనెను, అబ్రామును దేవుడు పిలిచాను. 13వ అధ్యాయం, అబ్రామును దేవుడు ఆశీర్వదించెను, లోతును కూడా దేవుడు ఆశీర్వదించెను. అయితే లోతు ఒక పొరపాటు చేశాను. ఆ పొరపాటే అబ్రాముకు దూరం అవ్వడం. 14వ అధ్యాయం, సొదొమ గొమొర్రా పట్టణంను అబ్రాము కాపాడారు. 15వ అధ్యాయం, దేవుడు అబ్రాముతో ఒక నిబంధన చేశారు. 16వ అధ్యాయం, అబ్రాము దేవుని వాగ్దానంను మర్చిపోయాడు. 17వ అధ్యాయం, అబ్రాము అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుని మాటపై సందేహాన్ని వ్యక్తపరిచాడు. 18వ అధ్యాయం, శారా దేవుని శక్తిపై అనుమానాన్ని వ్యక్తపరిచింది. సొదొమ గొమొర్రా పట్టణంపై తీర్పు ప్రకటించబడింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని నిశ్చయించారు. 19వ అధ్యాయం, లోతు కుటుంబం దేవుని తీర్పు నుండి తప్పించబడింది. సొదొమ గొమొర్రాతో పాటు నాశనం అవ్వాల్సి ఉండగా దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడారు. 20వ అధ్యాయం, రాజుకి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చారు. అబ్రహాము యొక్క భార్య అయిన శారాయిని గురించి రాజుకి ఒక హెచ్చరికను దేవుడు ఇచ్చారు. ఇదండి 11 నుంచి 20 అధ్యాయాల సారాంశం. మరొకసారి చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదామా?